ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకరంగా యుద్ధం సాగుతోంది. తాజాగా ఇరాన్ రాజధాని టెహరాన్లోని మొహరాబాద్ ఎయిర్పోర్ట్పై ఇజ్రాయెల్ మిసైల్ దాడి చేసింది. భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడి ఎయిర్పోర్ట్ తగలబడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్ న్యూస్ ఏజెన్సీ టాన్సిమ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇరాన్కు ఈ ఎయిర్పోర్ట్ మిలిటరీ, సివిల్ ఏవియేషన్కు కీలకం కావడంతో ఇజ్రాయెల్ దీన్ని టార్గెట్ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మిసైళ్ల దాడులతో మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్త భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలను చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ పోరును ఆపడం ఇక కష్టమేనని అభిప్రాయపడుతున్నారు. దీంతో వాణిజ్యపరంగా ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. తమతో అణు ఒప్పందం కుదుర్చుకొని ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు సరైవేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఈ దాడుల గురించి తమకు ముందే తెలుసన్నారు. న్యూక్లియర్ డీల్ కోసం ఇరాన్కు 60 రోజుల సమయం ఇచ్చాం. ఇవాళకి 61వ రోజు కూడా వచ్చింది. ఇప్పటికైనా మించిపోయిన లేదు, డీల్పై సంతకం చేయండి, లేదంటే ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ నాశనం కావటం ఖాయమని ఆయన అంటున్నారు. ఇజ్రాయెల్ దాడిలో తమ ప్రమేయం లేదంటూనే చెబుతున్న అమెరికా ఆ దేశానికి అంతర్గతంగా సాయం చేసినట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, మిసైల్స్ను కూల్చడం యుఎస్ మిలిటరీకి ప్రత్యక్షంగా సాయం చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా చెబుతుంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన 2 అధికారులు ధృవీకరించినట్లు పేర్కొంది. కాగా అమెరికాకు చెందిన థర్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. 1948లో ఇజ్రాయెల్ దేశం అవతరించింది. ఇజ్రాయెల్తో ఇరాన్ చాలా కాలం స్నేహబంధాన్ని కొనసాగించింది. అయితే పలు సిద్ధాంతపరమైన విభేదాల వల్ల 70వ దశకం చివరిలో 2 దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరాన్ అణు రియాక్టర్లపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ను సర్వనాశనం చేస్తానని ఇజ్రాయెల్ అంటుంటే ఇజ్రాయెల్ను బూడిద చేయటం ఖాయమని ఇరాన్ అంటుంది. పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంటే యుద్ధాలు వస్తే దాని ప్రభావం చమురుల ధరలపై పడుతుంది. అసలే ఆర్థిక మాంద్యాన్ని అనుభవిస్తున్న ప్రపంచ దేశాలకు క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో పూర్తి మాధ్యంలోకి నెట్టివేయబడతాయి. ప్రపంచ దేశాల మధ్య తేడాలు, పొరపచ్చలు వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి తను నిర్వర్తించాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోవడంతో ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎలాంటి మరుపు తిరుగుతుందో ప్రపంచ దేశాలు ఆందోళన పడుతున్నాయి.